హిందీ వికాసానికి ప్రభుత్వం కూడా మరింత సహకారం అందించాలని హిందీ మంచ్ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజభాష, జాతీయ భాష హిందీ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని వక్తలు అభిప్రాయపడ్డారు. హిందీ మంచ్ సంస్థ జిల్లా ప్రత్యేక కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక 80 ఫీట్ రోడ్లో గల బీకేఎస్ జూనియర్ కళాశాలలో జిల్లా అధ్యక్షులు కనుగుల సత్యం అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథి హిందీ మంచ్ రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారు బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అధికార భాష, జాతీయ భాష హిందీని మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, హిందీ భాష వికాసానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యులు కోనే శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి హిందీ బోధనను ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్రంలో హిందీ పండిట్ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాల కొరకు వేలాది మంది హిందీ పట్టభద్రులు ఎదురుచూస్తున్నారని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ఎల్పీ సెట్ హిందీ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. హిందీ సేవా సదన్ అనంతపురం సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న హిందీ టాలెంట్ టెస్ట్, బ్రోచర్ మరియు కరపత్రాలను సభ్యులు ఆవిష్కరించి పంపిణీ చేశారు. హిందీ మంచ్ రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారుగా ఇటీవల ఎన్నికైన విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును సభ్యులు ఘనంగా సత్కరించారు. హిందీ ప్రచారానికి కృషి చేస్తున్న హిందీ ప్రచారకులు కనిమెట్ట పద్మావతి, పివిఎస్ఎన్ మూర్తి, ఎస్వి రమణ, కనుగుల సత్యం, బాడ మంజుల, రొంపివలస రామారావు తదితరులను హిందీ మంచ్ రాష్ట్ర శాఖ తరపున ఘనంగా సత్కరించింది. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగలు మాట్లాడుతూ, హిందీ భాషాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. బీకేఎస్ కళాశాల కరస్పాండెంట్ బరాటం లక్ష్మణరావు, ప్రిన్సిపల్ పుక్కల లక్ష్మణ్, కనిమెట్ట పద్మావతి, హిందీ మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూడి జనార్దన్ రావు, జిల్లా సహాధ్యక్షురాలు బాడ మంజుల, జిల్లా కమిటీ జనరల్ సెక్రటరీ రొంపివలస రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్టీపీ శిరీష, అల్లూరి ప్రభావతి తదితరులు మాట్లాడారు. పలు తీర్మానాలు ఆమోదించారు. కార్యవర్గ సభ్యులు ఈరంకి ఉమారాణి, ఎన్ పద్మనాభరాజు, శ్రీదేవి, రాజేశ్వరి, పాపారావు, పద్మజ, అరుణ, యమునారాణి, లక్ష్మి, కుమారి, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.